చూడండి ఇప్పుడు ఇక్కడ దగ్గర ఉంది కనుక వాయిస్ కూడా మీకు క్లియరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఎక్కడ ఉంటే వాయిస్ సరిగ్గా వినిపించుకోండి. అలా మౌత్ పట్టుకొచ్చేద్దాం సార్. క్లియర్లీ మనం సొంత మౌత్ కాదు, అది మైక్. సరే రైట్. చూడండి ఇదేంటి కాలర్, ఇది కాలర్ స్టాండ్. ఓకేనా, మనం ఇలా అతికించుకొని ఇటువైపు స్టిచ్చింగ్ చేయాలి కాబట్టి మనం ఐరన్ బాక్స్తో ఆల్రెడీ ఇలా ప్రెస్సింగ్ చేసుకున్నాం. ఏ వైపు అయితే మనకు మార్కింగ్ ఉంటుందో, ఇది మిడిల్ మార్క్, సెంటర్ మార్కింగ్ అంటారు కదా, మీరేమంటారు, కచ్చి అంటారా, ఏమంటారు, డాట్ అంటారా? ఓకే రైట్. ఇటువైపు మనకి ఫోల్డింగ్ చేయకూడదు, కాలర్ స్టాండ్ మాత్రమే. కాలరు ఎటువైపు ఫోల్డింగ్ చేసేది ఏమి ఉండదు, దీనికి మూడు వైపులా ఇలా కుట్టుకొని, ఇక్కడ క్లాత్ ఉండదు మనకి, అర్థమైందా? ఈ మూడు వైపులా కుట్టుకొని తిరిగేయడం మీ కాలర్. ఇవి రెండు, ఈ రెండు కుట్టడానికి 2 పీసులు. ఓకేనా, అర్థమైంది కదా? కాలర్ ఈ 4 మీ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని చుట్టూ 3 వైపులా 1/2 ఇంచ్ ఉండే క్లాత్ మనం కట్ చేసుకుంటాం. ఇటువైపు మనకు అవసరం లేదు క్లాత్, కట్ చేస్తాం మనం. కరెక్ట్గా కాలర్ ఎంత ఉందో అంతే కట్ చేస్తాం. మీరు పొరపాటున ఇటువైపు ఇలా కట్ చేశారనుకోండి, ఫెయిల్ అయిపోయినట్టే, ఇంకా ఎవ్వరేం చేయలేదు. 3 వైపులా ఈయన ఎలా చేశాడో తెలుసా? జగన్ మొత్తం 4 వైపులా క్లాత్ లేకుండా చేసేసాడు. అట్లానా చేసేది జగన్? ఇలాగా 3 వైపులా మనకి 1/2 ఇంచ్ క్లాత్ ఉండే విధంగా కట్ చేసుకోవాలి. ఇటువైపు మనకు అవసరం లేదు, మనం మార్కింగ్ పెట్టుకుంటాం కదా ముందుగా, అవసరం లేదు. దీనికి మాత్రం 4 వైపులా మనకి 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఉండాలి. చూసుకోండి, ఇటువైపు ఆల్రెడీ ఉంది కదా. సో మళ్ళీ మీరు పొరపాటున కాలర్ లాగానే దీనికి ఇటువైపు లేదు, క్లాత్ అవసరం లేదనుకుని దగ్గరగా కట్ చేస్తే ఫెయిల్ అయిపోయినట్టే. మీకు గుర్తు రానప్పుడు వీడియో ఆన్ చేయండి, చూడండి, అంతే. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనకి క్లాత్ మీద చిన్నగా పెట్టుకున్నాం, కనిపిస్తుంది కదా మీకు? ఇప్పుడు ఏం చేయాలి, మనం కాలర్ తీసుకుందాం, పీస్ తీసుకుందాం, ఒక పీసు ఇలా పెట్టేద్దాం. చుట్టూ 3 వైపులా కాలర్ మీద పడకూడదు స్టిచ్చింగ్, ఇక్కడ పక్కన ఇలా ఒక దారం వెడల్పు పక్కన పడాలి. సరిపోతుంది, ఏం కాదు, సరిపోయింది కదా? దారం వేయాలనా? దారం వేరే దారం ఇలాగా మిడిల్లో వెళ్ళాలి. ఓకేనా? ఇక్కడికి వచ్చిన తర్వాత సూది దగ్గరికి ఇలా జరుపుకోండి. సింగిల్, ఓన్లీ 1 కుట్టు అంతే. ఇలాగా ఇటువైపు తిప్పండి. ఓకేనా? ఇంకంతే, ఇంకా నార్మల్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. మళ్ళీ సేమ్, ఓన్లీ 1 కుట్టు. ఇక్కడ ఉండేదే ఇటువైపు తీసుకురావాలి. మేము ఇటువైపు ఉండేది ఇటువైపు తీసుకొచ్చినాం అనుకో, రాదు, లోపలికి వెళ్ళిపోతుంది మొత్తం. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఇది ఎలా ఉందో సేమ్ దానిలాగానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా తిప్పేస్తే మనకి ఈజీ అయిపోతుంది. ఈ దారం పోగులు పట్టుకొని ఇలా లాగేస్తే స్ట్రైట్గా వచ్చేస్తుంది క్లాస్. ఇది ఇలాగా అంతే. ఓకేనా?
కాలర్ తయారు చేసి ఇంత ఈజీ పెట్టుకొని కన్ఫ్యూజ్ ఆలోచించండి మీరు. ఇప్పుడు ఏం చేశాను, నేను అతికించుకున్నాను, దానికి చుట్టూగా 1/2 ఇంచులు 3 వైపులా క్లాత్ పెట్టుకున్నాను, వేరే క్లాత్ మీదేసి తిరిగేసాను, అంతే కదా. మరి చూడండి, ఈ దారం పోగులు రావాలంటే సింగిల్ పోగు పట్టుకుని చిన్నగా లాగేస్తే ఇలా వచ్చేస్తుంది. ఓకేనా? ఎందుకంటే ఇది ఉండాలి, కుట్టేంత వరకు పెట్టుకొని తర్వాత తీసేద్దాం. ఎందుకో చెప్తారు, ఇలా పట్టుకొని ఇలా లైట్గా లాగాలి. మరి గట్టిగా లాగానుకో లోపల కుట్టు తిడిపోతుంది. ఇంకా నాకే ఇంకా ఎనర్జీ మొత్తం ఉంది అని చెప్పేసి గట్టిగా లాగేస్తే ఇంకా అయిపోతుంది దాని బతుకు. అర్థమైందా? ఇలాగా లాగి పట్టుకుంటే ఓకేనా? ఇప్పుడు తీసేసుకుందాం. ఇది ఇలాగా సింగిల్ దారం పోగు పట్టుకొని ఇలా లాగేస్తే చిన్నగా వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు చివరన 4 వైపులా కుట్టేసుకోవాలి. దీనికి బాగా గుర్తు పెట్టుకోండి మీరు. ఇలా చివరన వేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి మనం. అసలు ఏం లేదు, ఇంకా సమానంగా కట్ చేయాలంతే. ఇది కాలర్ రెడీ. ఓకేనా? నువ్వెందుకు వీడియో తీస్తున్నావు? చూసుకునికా? సరే తీసుకో లాస్ట్ ఇంకా సర్లే తీసుకోండి. అయితే మనకి మార్కింగ్. ఓకేనా? ఇప్పుడు కాలర్ స్టాండ్ తీసుకోండి. దీని మీద కుట్టైనా వేసుకోవచ్చు మీరు, నో ప్రాబ్లం. వేస్తాను చూడండి. వేయకపోయినా పర్లేదు సార్? వేయకపోయినా పర్వాలేదు, ఐరన్ చేసుకోవాలి. అయితే వేయకపోతే మనది బయటకు వచ్చేస్తుంటుంది కదా, ఐరన్ చేసుకుంటే అలా నిలబడిపోతుంది. లేదా కుట్టు వేసుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా? ఇది మనకి కాలర్ స్టాండ్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను నేను, ఇలా కరెక్ట్గా క్లాత్ మీద కాదు. అయితే మీరు ఏం చేశారు, చాలామంది దీన్ని ఇలా పెట్టుకొని ఇలా 3 వైపులా కుట్టి తిరిగేసినారు. ఈ 2 ఎలా అతుక్కుంటాయి? అప్పుడు కష్టం అవుతుంది కదా. దీన్ని ఇలా పెట్టాలి సెంటర్ పాయింట్ దగ్గర. ఓకేనా? సెంటర్ పాయింట్ పెట్టుకొని ఇలా మనకు సమానంగా అయితే ఇక్కడి నుంచి కుట్టేయలేం కదా మనం. సో ఇలా తీసుకొని ఇలా జరుపుకుంటూ రావాలి చిన్నగా. ఓకేనా? మన క్లాత్ ఎంతైతే వెడల్పు పెట్టామో అంత కాలర్ మీద స్టిచ్చింగ్ చేయాలి. అర్థమైందా? చూసుకోండి, ఇలా తీస్తే అర్థమైపోతుంది. ఇలాగా 1/2 ఇంచ్ క్లాత్ కాదు. ఇప్పుడు ఇది ఎక్కడ కదలదు ఇంకా. అర్థమైందా? ఇప్పుడు మనకి ఇది కనిపించకూడదు కదా. సో దీనికి మళ్ళీ క్లాత్ తీసుకోవాలి మనం. ఓకేనా? ఈ 2 అనుసరణ చేసి ఇలా పెట్టుకొని సమానంగా ఇటువైపు నుంచి ఇప్పుడు ఇక్కడి నుంచి రబ్ చేసుకొని ఇలాగా సేమ్ సమానంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ రబ్ చేయాలి. అప్పుడు తిరిగేస్తే కలర్ రెడీ మనకి. అర్థమైందా? ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మనం కట్ చేసుకుంటాం.
స్ట్రైట్ తిప్పాలి అంతే. కన్ఫ్యూజ్గా ఉందా?